నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధులొచ్చినా బాధలొచ్చినా నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. స్తోత్రం చెప్పండి. నిజమే, ఎంతైనా నమ్మదగిన దేవుడంట. కీర్తన గ్రంథంలో మనం చూడొచ్చు 116 అధ్యాయంలో, ఏ మనుషుడు నమ్మదగిన వాడు మాత్రము కాదంట. ఎవరిని నమ్మటానికి అవకాశం లేదు. నిజమండి, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, ఎవరిని నమ్మటానికి లేదు. ఆ మాట కీర్తన 116లో మనం చూసుకోవచ్చు. అందుకే బైబిల్ అన్నాడు, మనుషులు నమ్ముట కన్నా యెహోవాను ఆశ్రయించటమే మేలు. కీర్తన గ్రంథంలో మనం చూడొచ్చు కదా, 16వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించే వానికి శ్రమ. ఆమేన్. మన మనుషుల మీద ఆధారపడ్డా మనకు మనుషులు మనల్ని చిక్కుపరుస్తారు, మనుషులు మనల్ని అవమానపరుస్తారు, మనుషులు మనల్ని నిందిస్తారు. హల్లెలూయా. అవసరమైతే మనల్ని విడిచిపెట్టేస్తారన్నమాట. కానీ దేవుడు అలాగా విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. అందుకే బైబిల్ అంటుంది, మనము సహించిన వారమైతే, చూడండి ఆయన అన్నాడు, ఆయనతో ఏలుదుము, ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనని చెప్తాడంట. మనం అంటేనే నాకు తెలుసు బాబా ఆయన ఎవరో అన్నావు అనుకో, హల్లెలూయా, నాకు ఆయన ఎవరో తెలుసు బాబా, వాళ్ళు ఏదో రమ్మన్నారని వెళ్ళాను అని అన్నావు అనుకో, ఆయన కూడా ఏమన్నాడంటే ఆయన ఎవరో. మీరు చదివారు లోకాసు వార్తలో, మత్తయి సువార్త 25లో చూశారు, ప్రభువా ప్రభువా అని ప్రతివాడునంట. 7వ అధ్యాయంలో చూడొచ్చు మత్తయి సువార్తలో, ప్రభువా ప్రభువా అని వాడు పరలోక రాజ్యం వెళ్ళడంట. కానీ చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి అమ్మా. ప్రభువా ప్రభువా అని వాడు అంట పరలోక రాజ్యం వెళ్ళడంట. ఆ మాటను మనం చూడొచ్చు 7వ అధ్యాయం 21 కాడి నుంచి 24, 26 వచనాల్లో ఉంటే అక్కడ అన్నాడు, అక్రమం చేయవారులారు నా ఎద్దరుండి పోండి. మీరు ఎవరు నాకు తెల్దంటాడంట ఆయన. స్తోత్రం చెప్పండి. మనం తెల్దంటాం కాదు, ఆయనే తెల్దంటాడండి. మీరు ఎవరు నాకు తెల్దంటాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. మరి మన దేవుడు అన్నాడైనా, మనము గమనించండి, ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. మనము నమ్మదగిన వారమై నేను ఆయన నమ్మదగిన వాడుగా మనతో కూడా ఉంటాడంట. ఆయన స్వభావమునకు విరోధంగా ఏదియో చెయ్యలేడు. కింద ఫుడ్ వర్క్ లో చిన్న ఫుడ్ వర్క్ లో చిన్న మాట ఉంటుంది ఇక్కడ, మూల భాషలో చక్కని మాట ఉంటుంది ఇక్కడ. ఆయన మనతోనే ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. నిజం. ఇప్పుడు నమ్మకాన్ని ఏం కోల్పోయినా పర్లేదండి, నమ్మకాన్ని కోల్పోకూడదు. నమ్మకాన్ని కోల్పోయామనుకో, మరలా ఆ నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే నేను మారిపోయాను, నేను ఇంకా అల్లటోని కాదు, నేను ఇంకా అలాగుండను అన్నాడు ఒక ఆయన. నేను మారిపోయానండి పాస్టర్ గారు, ఇంకా మీతోనే ఉంటానండి పాస్టర్ గారు అన్నాడు. ఎక్కడ మారిపోయాడు? హల్లెలూయా హల్లెలూయా. బట్టలు మారి వచ్చేమో కానీ ఒంటి మీద లోపల ఉన్న గుణం పోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ స్వభావం అటువంటిదే, వాళ్ళ మనసు అటువంటిదే. కొందరు మారరు. ఆమె మరణ పడక మీద ఉన్నప్పుడు మరిపోయినండి పాస్టర్ గారు మీ దగ్గరే ఉంటానండి, ఎక్కడికి వెళ్ళండి అన్నాడు. పట్టుకుని 1-2 గంటలు ప్రార్థన చేసిన తర్వాత, లేచి నడిచిన తర్వాత, జామ తాగిన తర్వాత, బాగుపడ్డ తర్వాత, ఇప్పుడు మీరు ఎవరో నాకు
మొఖం మేము కూడా మొఖానికి బ్రతికనండి ఏం చూపుతున్నారంటే ఈపు చూపించే వారిగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమేండి, మనుషుని యొక్క నైజం, మనుషుని యొక్క స్వభావం అలాగనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. నిజమే, మారిపోయిన ఎందుకన్నాడు, మనుషులను నమ్ముకుంటే మనం పాడవుతాము, దేవుణ్ణి నమ్ముకుంటే మనం మాత్రము పాడవని వారుగా మనం ఉంటాము. స్తోత్రం చెప్పండి. అందుకే మనం దేవుని పట్ల ఎలా ఉండాలంట, నమ్మకముగా ఉండాలి. ఈరోజు చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూస్తే ఆదికాండంలో 15వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు చూడండి మాట. ఆదికాండము 15వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనం నుంచి మనం చూద్దాం. చూడండి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడొద్దు, నేను నీకేడు నీ బహుమానం అత్యధికమగునట్లు చెప్పిన. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిన, నేను సంతానము లేనివాడిని,